రాణి చాలా తెలివైంది కదరా. తను కనిపించకుండా పోవడం అంటే చాలా విచిత్రంగా ఉంది. అయినా తనకి శత్రువులు ఎవరుంటారు? తను రాణిగా ఉన్నంత వరకు తనకెవరూ శత్రువులుండరు. కానీ ఇప్పుడు తను దేవరాజు కూతురు కీర్తి అని ఈ ప్రపంచానికి తెలిసింది కదరా. కీర్తికైతే శత్రువులుంటారు. దేవరాజు మీద పగ పెంచుకున్న వాళ్ళు ఎవరైనా తననేమీ చేయలేక ఆ పగని కీర్తి మీద తీర్చుకోవాలనుకుంటున్నారేమో నాకు అనిపిస్తుంది. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం చనిపోయిన దేవరాజు మీద ఇప్పుడెవరికి పగుంటుంది? ఆ మనుషులు ఎవరూ లేరు. ఆ పగలు ప్రతీకారాలు కూడా లేవు. లేదు శంకర్, అలా అనుకుంటూ మనకు మనం ధైర్యం చెప్పుకోవడమే తప్ప వాస్తవం అయితే నేను నమ్మడం లేదు. ఎందుకో ఈ మధ్య రాణికి ఎటువైపు నుంచైనా ప్రమాదం వస్తుందేమోనని నా మనసు పదే పదే హెచ్చరిస్తుంది. అందుకే రాణిని అనుక్షణం కాపాడుకుంటూనే ఉన్నాను. కానీ ఈరోజు ఇలా జరిగిందంటే ఆ భయం మరింత పెరిగిందిరా. నన్ను నమ్మి తన కూతురిని నాకు అప్పగించాడురా. నా స్నేహితుడు లేకపోయినా కీర్తిని చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. తనకేమీ జరగకూడదురా. సూర్యం, రాణి ఎంతో ధైర్యవంతురాలు. ఆ విషయం మనకు తెలుసు. ఎలాంటి పరిస్థితినైనా తను చాలా ధైర్యంగా ఎదుర్కోగలదు. ఖచ్చితంగా తనకేమీ కాదు. అయినా మనం వెతుకుతున్నాం కదా, తప్పకుండా దొరుకుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు. ఈ కారేంటి ఇంత ఓవర్ స్పీడ్గా వెళ్తుంది? డ్రైవర్, ఆ కార్ని ఫాలో చేయి. నమస్తే సార్. నమస్తే. మీరేంటి అంత స్పీడ్గా వెళ్తున్నారు? ఏంటి సార్ అంత టెన్షన్గా ఉన్నారు? అదే ఎస్ఐ గారు, మాకు బాగా కావాల్సిన మనిషి కనిపించడం లేదు. తను ఎక్కడుందా అని వెతుకుతున్నాను. కనిపించట్లేదా? అంటే ఎవరైనా కిడ్నాప్ చేశారా? అలాంటిదేమీ జరిగిందని అనుకోవడం లేదు. కానీ తను నిన్నటి నుంచి కనిపించడం లేదు. ఇంట్లో వాళ్ళు కూడా చాలా టెన్షన్ పడుతున్నారు. అందుకే వెతుకుతున్నాం. రోజులు బాగాలేవు సార్. మనతో మంచిగా ఉన్న వాళ్లే ద్రోహం చేస్తున్న రోజులు ఇవి. ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. ఆ అమ్మాయి ఫోటో ఉంటే నాకు చూపించండి. మాకేమైనా కంప్లైంట్స్ ఏమైనా వచ్చాయో లేదో నేను చెక్ చేస్తాను. సూర్యం, రాణి ఫోటో నీ దగ్గరుందా? నా ఫోన్లో ఉండాలి. ఇప్పుడే చూపిస్తాను. సార్ సార్ ఒక నిమిషం. ఏమేం సార్? మీ ఫోన్లో ఇప్పుడు నేను ఒక ఫోటో చూశాను. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. సార్, వీడి ఫోటో మీ ఫోన్లో ఉందేంటి? ఇతని పేరు కాళీ అండి. మా రాణి ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. మా ఆశ్రమంలోనే ఉంటాడు. అయినా ఇతని గురించి మీకెలా తెలుసు? ఏంటి సార్ ఇంత అమాయకంగా మాట్లాడుతున్నారు? ఈ కాళీ ఎవరో తెలుసా? ఒకప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న బాలకోటి కొడుకు. ఏంటి, వీడు బాలకోటి కొడుకా? అవును సార్. ఒక మర్డర్ కేసులో తండ్రి కొడుకులిద్దరూ
ఎన్నో ఏళ్లుగా జైల్లో ఉన్నారు. బాలకోటి జైల్లోనే చనిపోయాడు. కానీ ఈ కాళీ ఈ మధ్యనే విడుదలయ్యాడు. అయితే డిపార్ట్మెంట్ కూడా మాకొక ఆర్డర్ ఇచ్చింది. కాళీ ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో నిఘా పెట్టమని. ఎంతైనా క్రిమినల్ బ్యాక్డ్రాప్ ఉన్నవాళ్ళు కదా. ఇన్ని సంవత్సరాల తర్వాత బయటకొచ్చాక వాళ్ళ యాక్టివిటీ ఎలా ఉంటుందో అని డిపార్ట్మెంట్ అండర్ కరెంట్గా వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తుంది. బట్ కానీ ఇన్ని రోజులు మాకేమో కనిపించలేదు. ఎక్కడికైనా దూరంగా వెళ్ళాడేమో అనుకున్నాం. కానీ వీడు మీ ఆశ్రమంలో ఉండడమేంటి? ఏంటి సూర్యం ఇదంతా? చాలా ఆశ్చర్యంగా ఉందే. బాలకోటి కొడుకు నీ ఆశ్రమంలో ఉన్నాడు అంటే ఇదేదో అనుమానించే విషయంలాగే ఉంది. తనకెవరూ లేరని నేను ఒక అనాథను నాతో చెప్పాడురా. నేను దేవరాజు దగ్గర సాయం పొందాను, అందుకోసమే నేను తన కోసం వెతుకుతున్నానని నాతో ఎన్నోసార్లు చెప్పాడు. అయినా అతను నారాయణ కొడుకునని మాకు ఆధారాలు కూడా చూపించాడురా. లేదు సూర్యం, ఎస్ఐ గారు చెప్పిన దాన్ని బట్టి, నువ్వు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే ఆ కాళీ ఏదో ప్లాన్తోనే నీ ఆశ్రమంలో చేరినట్టున్నాడు. మీరు కనిపించడం లేదని చెప్తున్న మనిషికి ఈ రాణికి సంబంధం ఏంటి? దేవరాజు కూతురి కీర్తి ఈ రాణి. అంటే ఈ కాళీయే తనని ఏమన్నా చేసుంటాడేమోనని నాకు అనుమానంగా ఉంది. సాయం చేసిన వాళ్ళకి కృతజ్ఞత చెప్పుకోవడం కోసమే నేను వాళ్ళని వెతుకుతున్నానని నాతో చెప్పాడు. మమ్మల్ని అలాగే నమ్మించాడు. అంటే వాడు పగతో వెతుకుతున్నాడని నాకు ఇప్పుడు అర్థమైంది. రాణి కనిపించకపోవడానికి కారణం ఖచ్చితంగా ఈ కాళీయే. వాడి సంగతి చూడాలి. తప్పకుండా సార్. ఆ అమ్మాయి ఫోటో మాకు పంపించండి. నేను అన్ని పోలీస్ స్టేషన్స్ని అలర్ట్ చేస్తాను. కమిషనర్ గారితో మాట్లాడి సిటీ మొత్తం నాకాబందీ పెట్టిస్తాను. ఇక్కడి నుంచి వాడు తప్పించుకోలేడు. తను ఇన్నాళ్ళు మీ ఆశ్రమంలోనే ఉన్నాడు కాబట్టి తను ఎప్పుడు ఎక్కడ ఏ యాక్టివిటీ చేస్తాడని మీకు కూడా ఎంతో కొంత ఐడియా ఉంటుంది. మీరు చెక్ చేయండి. నేను కూడా పోలీసులను అలర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఎస్ఐ గారు. మీరు కనిపించడం వల్ల మాకు మంచి జరిగింది. మీకు నేను ఫోటోలు సెండ్ చేస్తాను. ఓకే, మీ నంబర్ చెప్పండి. 98489292. ఓకే సార్, ఓకే అండి. ఉంటాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏం చేద్దాంరా? వాడు ఎక్కడుంటాడు? మనకు నిజం తెలుసన్న సంగతి వాడికి తెలియదు కదరా. వాడు ఇప్పుడు ఖచ్చితంగా ఆశ్రమంలోనే ఉంటాడు. ఆశ్రమానికి వెళ్ళి 4 తంతే వాడే నిజం బయట పెడతాడు. పద. పెళ్లి కూతురు ఎక్కడుందండి? పైన ఉన్నారండి.